ఒకప్పుడు తల్లి అంటే ఒక ప్రేమకి ప్రతిరూపంలాగా ఉండేది. తండ్రి అంటే రక్షణ, భర్త అంటే తోడు, భార్య అంటే నమ్మకానికి ప్రతిరూపం. స్నేహితుడు అంటే కష్టంలో, సుఖంలో ఎప్పుడూ మనతో నిలిచేవాడు. మనం కన్నీటి చుక్క కారిస్తే మనతో పాటు కన్నీటి చుక్క కార్చేవాడు. తోబుట్టువులు అంటే ప్రతి దాంట్లో భాగం పంచుకునేవాళ్ళు. ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఇది చాలా మట్టుకు మారిపోయిందా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. మనం న్యూస్ చూసినా, లేకపోతే బయట ప్రపంచంలో జరిగే చాలా ఇన్సిడెంట్స్ చూసినా, మనకి చాలా సార్లు చాలా డిస్టర్బింగ్‌గా అనిపించి, మనం మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటాం. ఎక్కడో జరిగిన వాళ్ళు మనకు తెలియని వాళ్ళైనా, మనలో ఒక భయం అనేది అవుతుంది. అదేంటి అంటే, ప్రపంచం ఎటుపోతుంది? ఈ క్రుయాలిటీ, ఈ క్రూరత్వం అనేది ఈ మధ్య ఇంతగా పెరిగిపోయిందా? ఇది ముందు నుంచి ఉందా? ఈ సమాజంలో పిల్లల్ని తీసుకురావడం అసలు సేఫేనా? అని ఆలోచించి చాలా మంది పిల్లల్ని కనడానికి కూడా చాలా వెనకడుగు వేస్తున్నారు. ఎవరైతే జాబ్స్‌లో అని లేకపోతే న్యూస్ చూసి సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ డైలీ లైఫ్‌లో గూడా ఫైనాన్షియల్‌గా సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా సార్లు ఆలోచిస్తున్నారు పిల్లల గురించి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ క్రుయాలిటీ ఎలా పెరిగింది ప్రపంచంలో? ఇప్పుడు ఎక్కువగా ఉందా? లేకపోతే ముందు నుంచి ఉందా? అసలు మనుషుల్లో కరుణ అనేది ఈ మధ్యే తగ్గిపోయిందా? అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేది చాలా సార్లు మనం న్యూస్ చూసినప్పుడు ఒక కామన్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అదేంటి అంటే, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో చాలా మంది భర్తల్ని చంపేయడం న్యూసే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ మీద అఘాయిత్యాలు జరగడం అనేది చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కొద్ది రోజులకి చిన్న పిల్లల మీద ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే, అవే ఇన్సిడెంట్స్ న్యూస్ మళ్ళీ మళ్ళీ వేరే వేరే ప్రదేశాల్లో జరగడం కూడా చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? అన్నది కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. సో, వీడియో కొంచెం లెంతీ ఉంటుంది. సో, చూడ్డానికి ట్రై చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. ఈ వీడియో చాలా గేమ్ చేంజర్. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల మధ్యలో ఈ మధ్య క్రుయాలిటీ పెరిగిందా? క్రూరత్వం పెరిగిందా? అన్న విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. క్రుయాలిటీ అనేది ముందు నుంచి ఉంది. ముందు టైంలో క్రుయాలిటీ అనేది హింస, హత్యలు అవన్నీ ముందు కూడా జరిగాయి. ముందు యుద్ధాలు జరిగేవి. ఇంకా చాలా ఎక్కువ క్రుయాలిటీ ఉండేదన్నమాట. ముందు మనం చూసుకుంటే. ఇంకా ముందు బానిసత్వం ఉండేది. ఆహ్, రాజులు బానిసల్లాగా ట్రీట్ చేయడం ప్రజల్ని, కొంతమంది హింసించడం, బ్రిటిష్ కాలంలో కానీ చాలా మట్టుకి క్రుయాలిటీ అనేది చాలా ఉండేది. కానీ ఇప్పుడు అదెందుకు బాగా ఎక్కువగా అవుతుంది, ఎక్కువగా మనకి అనిపిస్తుంది అననేసంటే, ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఏదైనా ఇన్సిడెంట్ ఏదన్నా ఊర్లో జరిగింది, ఒక ప్రాంతంలో జరిగింది అనంటే, అది ఆ ప్రాంతం మట్టుకే ఉండిపోయేది. అంటే అక్కడ జరిగిన విషయం ఒక్కోళ్ళ నుంచి ఒక్కోళ్ళకి, ఒక్కోళ్ళ నుంచి ఒక్కోళ్ళకి చేరడం ఒకటే మార్గం. సో, ఎంత మందిని కలుసుకుంటారు. ఒక రోజులో ఎక్కువ మంది కలుసుకోరు కదా! ఒక 1 మంత్‌లో కలుసుకున్న ఎక్కువ ఒక కోట్లలో మనుషులు కలుసుకోవడం అనేది అప్పట్లో జరిగేది కాదు. కాబట్టి ఆ వార్త అనేది ఆ ప్రాంతానికే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌ని వీడియో తీసి జస్ట్ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఎక్కడైనా వాట్సాప్‌లో గాని ఈజీగా సర్క్యులేట్ చేయొచ్చు. ఆ సర్క్యులేట్ చేయడం వల్ల ఆ 30 సెకండ్స్ క్లిప్ అయినా, 1 మినిట్ క్లిప్ అయినా చాలా తక్కువ టైంలో ఎందరో మందికి రీచ్ అయిపోతుంది. కొంత కోట్ల మందికది చేరిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే, ఒక వార్త ఎక్కడో ఒక దగ్గర జరిగినా, అది అందరికి తెలియడం వల్ల, అందరూ కూడా అదే జరుగుతుంది, ప్రపంచమంతా ఇట్లానే ఉంది అని అనుకుంటున్నారు. ఇది అనిపించడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఏదైతే నెగెటివ్ న్యూస్ ఉంటుందో, అంటే క్రూరత్వం, హింస జరగడం, హత్య జరగడం, లేకపోతే ఎవరైనా అమ్మాయి మీద అఘాయిత్యం జరగడం, ఇట్లాంటి వాటికి రీచ్ ఎక్కువ ఉంటుంది. అంటే అవి తొందరగా వైరల్ అవుతాయన్నమాట. ఎందుకు అంటే మనం చాలా ఎమోషనల్‌గా ఉంటాం. మన బ్రెయిన్‌కి ఏదన్నా చాలా డిస్టర్బింగ్‌గా ఉంది, చాలా అసౌకర్యంగా ఉంది మన బ్రెయిన్‌కి అనంటే, దాన్నే చూడ్డానికి మన బ్రెయిన్ ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎందుకు అంటే మనల్ని కాపాడడానికి. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఒక హత్య జరిగింది. అది మనం చూస్తాం. వీడియోలో కానీ లేకపోతే కంటెంట్‌లో కానీ మనం చూడ్డానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. మనకు తెలియకుండానే మన చెయ్యి స్క్రోల్ చేయకుండా ఆ వీడియో మీద ఆగిపోతుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్ ఎట్లా చూస్తుంది అంటే, ఈ ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది. ఇది చూస్తే నాకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్‌లో నేనిది జరగకుండా, నాకు జరగకుండా, నా ఫ్యామిలీకి జరగకుండా నేను కాపాడుకోవచ్చు.
అన్న దాంతోటి ఇంకొకటేంటంటే క్యూరియాసిటీ. ఏం జరిగింది అక్కడ? మన బ్రెయిన్‌కి క్యూరియాసిటీ అంటే చాలా ఇష్టం. తర్వాత ఏం జరిగింది? అతనెట్లా దాని నుంచి తప్పించుకున్నాడా లేదా? అసలేం జరిగింది? అన్న క్యూరియాసిటీ కూడా మన బ్రెయిన్‌కి చాలా ఇష్టం. దాని వల్ల కూడా మన బ్రెయిన్ ఆ వీడియోని కంప్లీట్‌గా చూస్తుంది. ఈ కంప్లీట్‌గా చూడడం వల్ల సోషల్ మీడియాలో వీడియో కంప్లీట్‌గా చూసాము అంటే ఇదేదో ఇన్ఫర్మేటివ్ ఏమో లేకపోతే వాల్యుయబుల్ ఏమో అని అందరికి రీచ్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. చాలా మంది దాన్ని ఈజీగా షేర్ చేసేస్తారు. ఇప్పుడు మన కంటెంట్ ఉంది. మన కంటెంట్ మనం సైకాలజీ మీద కంటెంట్ చేస్తాము. చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కానీ దానికి షేర్స్ అనేవి తక్కువుంటాయి. లైక్స్ తక్కువగా ఉంటాయి. ఆహ్, ఎందుకు అననేసంటే ఇది ఇన్ఫర్మేటివ్. అది మనల్ని ట్రిగ్గర్ చేస్తుంది. మన మైండ్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. మనకి ఇన్‌స్టాంట్‌గా డోపమైన్ ఇస్తుంది. మనకి ఇన్‌స్టాంట్‌గా హార్మోన్స్ రిలీజ్ చేసేటట్టు చేస్తుంది. దానివల్ల దానికి రీచ్ ఎక్కువ. ఇట్లా మనం సోషల్ మీడియాలో చూసే కంటెంట్, సర్క్యులేట్ అయ్యే కంటెంట్, షేర్ అయ్యే కంటెంట్ ఎప్పుడైతే ప్రమాదకరంగా హింసకు సంబంధించింది ఉంటుందో, అప్పుడు మనుషులు దాన్ని చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ బ్రెయిన్ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. చాలా మంది ఎట్లా చూస్తారు అనంటే దాన్నొక కంటెంట్ లాగానే చూడరు. దాన్ని చూసి చాలా మంది అనలైజ్ చేస్తారు. కొంతమంది బాధపడతారు. అరే! ఇలా జరగాల్సింది కాదు అని అనుకుంటారు. కొంతమంది అది చూసి ఇలా కూడా చేస్తున్నారా అని భయపడతారు. ఇంకా కొంతమంది దాని నుంచి నేర్చుకుంటారు. ఇలా జరగకుండా మనం ఎలా కాపాడుకోవచ్చని తెలుసుకుంటారు. ఇంకా కొంతమంది దాన్ని చేయడానికి ట్రై చేస్తారు. మనము ఇట్లాంటి కంటెంట్ చూసినప్పుడు ఏమనుకుంటామంటే చాలా మంది ప్రపంచమంతా మారిపోయింది. చాలా క్రూరత్వం పెరిగిపోయింది అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. చాలా మంది ఇప్పటికి తల్లులు ఆహ్, వాళ్ళ పిల్లల కోసం కెరియర్స్ సాక్రిఫైస్ చేసేసి, వాళ్ళ టైమ్‌ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ హెల్త్ బాలేకపోయినా లేసి పిల్లల కోసం వంట వండి, వాళ్ళకన్ని సౌకర్యాలు ఇవ్వడానికే చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. సో, ఎక్కడో ఒక దగ్గర జరిగింది అంటే అందరూ అట్లానే తల్లులున్నారు అని అనుకోవడం. తండ్రులు కూడా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ చాలా కష్టపడుతూ వాళ్ళ కోసం అన్నీ చేకూర్చడానికి ట్రై చేసేవాళ్ళు చాలా మందున్నారు. కానీ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ చూసి మనం అలా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇది చూడడం వల్ల ఇట్లాంటి కంటెంట్ చూడడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎట్లా అవుతుంది అన్నది క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక వీడియో వైరల్ వీడియో మనం చూసినప్పుడు, పదే పదే అట్లాంటి కంటెంటే మనం వీడియోస్‌లో చూస్తున్నప్పుడు మనకేమవుతుంది అంటే, మన మనసుకి అది అలవాటైపోతుంది. సైకాలజీ ప్రకారం దీన్ని డీసెన్సిటైజేషన్ అంటారు. అంటే మనం ఏదైనా చూసినప్పుడు ఫస్ట్ టైమ్ చూసామనుకోండి ఒక ఇన్సిడెంట్, ఒక హత్య మనం చూసాము, వీడియో చూసాము. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మనకి పెద్దగా భయం అనేది కలుగుతుంది. అంటే మనం షాక్‌కి గురవుతాం. ఇలా కూడా చేస్తారా అని భయపడతాం. అదే పదోసారి చూసామనుకోండి కొంచెం కొంత మట్టుకి ఆశ్చర్యానికి గురవుతాం. అదే వందోసారి చూస్తే అది మనకు చాలా నార్మల్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సోషల్ మీడియాలో మనము ముందు చూసినప్పుడు కంటెంట్ లేకపోతే ముందేదైనా వీడియో వైరల్ అయినప్పుడు, ఏదైనా అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినప్పుడు అందరూ క్యాండిల్స్ పట్టుకొని వాళ్ళ సంతాపాన్ని తెలియజేసేవాళ్ళు. దానికోసం ఫైట్ చేసేవాళ్ళు. కానీ రాను రాను, రాను రాను ఇది చాలా మారిపోయింది. ఈ అఘాయిత్యాలు కూడా చాలా నార్మల్‌గా చూస్తున్నారు పీపుల్. జరిగిందా అన్నట్టు చూస్తున్నారు. మనకి జరగొద్దు అని ప్రే చేస్తున్నారు. కానీ ముందు ఎంతైతే ఉద్రేగానికి గురయ్యేవాళ్ళో ఇప్పుడు అంత గురి అవ్వట్లేదు. ఎందుకంటే డీసెన్సిటైజేషన్ వల్ల. జనాలకి ఇది చూసి, 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 చూసి ఇది అలవాటైపోయింది. ఇది మొదటి రీజన్. ఇంకొకటేంటి అంటే ఎప్పుడైనా కానీ కంటెంట్‌ని చూసినప్పుడు చాలా మంది దాన్ని కాపీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ కంటెంట్ అయినా, ఏ వీడియో అయినా, ఏదైనా హింసకి సంబంధించిన వీడియో గాని, లేకపోతే ఏదైనా భయాన్ని కలిగించే వీడియో గాని, కొన్ని కోట్ల మంది చూస్తారు. ఆ కోట్ల మందిలో చాలా మంది అలా చేయరు. చాలా కొద్దిపాటి మంది అది చేయడానికి ఆస్కారం ఉంది. ఆ కొద్దిపాటి మంది ఎలా ఉంటారు అంటే, మానసికంగా అదే ఆలోచనలు ఎవరి మీదనైనా కోపం ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరి మీదనైనా కోపంతోని, భయంతోటి ఏం చేయాలో అర్థం కాని ఒక డైలమాలో ఉన్నవాళ్ళు అట్లాంటి కంటెంట్ జూసినప్పుడు దానికి ప్రేరేపితం అవుతారనమాట. అరే! ఇలా కూడా చేయొచ్చా? నేనేదైతే అనుకుంటున్నానో నాలాగానే ఒక ఫీల్ అయ్యే పర్సన్ ఆల్రెడీ ఉన్నాడు, చేశాడు ఇలా. నేను కూడా చేయొచ్చు అని వీళ్ళు ఫీల్ అయ్యి అదే చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కాపీ క్యాట్ ఎఫెక్ట్ అంటారు సైకాలజీ ప్రకారం. ఇది చాలా డేంజరస్. ఇది సోషల్ మీడియా వల్ల చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవాలి. మరి ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనంటే ఫస్ట్ రీజన్ నేను చెప్పినట్టు ముందు కాలంలో అంత రీచ్ ఉండేది కాదు. ఇంకొకటేంది అంటే ముందు జనాలతో మాట్లాడడం అనేది చాలా ఎక్కువగా ఉండేది.
ఒక రోజులో మనము ఎందరితో అయితే అందరితో కనెక్ట్ అయ్యి మాట్లాడడం, దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా కలిసినా మాట్లాడడం, పలకరించడం అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. మీరు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గాని, కాలేజ్‌కెళ్ళేటప్పుడు గాని, లేకపోతే మీరు జస్ట్ బయటకెళ్ళినప్పుడు గాని, మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఫోన్‌లోనే ఉంటారు. వాళ్ళు ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ ఉంటారు. ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనుషుల మధ్యల ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది. ఒక మనిషి సాటి మనిషితోని మాట్లాడడం అనేది తగ్గిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, మీ ఫోన్‌లో మీరు చూసే కంటెంట్ మీరు ఏదైతే చూస్తారో మీకు పదే పదే అలాంటి కంటెంటే వస్తుంది. మీరు ఎక్కువగా ఆహ్, భయాన్ని కలిగించేవి, హింసకు సంబంధించిన కంటెంట్ చూస్తే, మీకు అదే కంటెంట్ రావడం వల్ల మెల్లిమెల్లిగా మీ చూసే కంటెంట్ మీ బ్రెయిన్‌ని మారుస్తుంది. ఇప్పుడు మీరొకటి చూడండి, చిన్న పిల్లలు పుట్టుకతోనే అన్నీ నేర్చుకోరు. అదే విధంగా చిన్న పిల్లలకి ప్రతి విషయం మనమే నేర్పించాం. వాళ్ళు ప్రతీదీ మన దగ్గర నుంచి మనం చెప్పిన దాన్ని బట్టి కాకుండా, మనం ఏదైతే చేస్తామో దాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా మాట్లాడతామో చిన్న పిల్లలు కూడా అట్లాగే మాట్లాడతారు. మనం ఏమైతే చేస్తామో డైలీ ఎట్లయితే వర్క్ చేస్తామో అది చూసి వాళ్ళు కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే మన బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది. మనం ఏదైతే చెప్తామో అది మన బ్రెయిన్‌కి అర్థం కాదు. మనం ఏదైతే చూస్తామో దాన్ని చేయడానికి బ్రెయిన్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకనే పిల్లలు ఎప్పుడైతే కోపంగా అందరూ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా కోపంగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తూ వీళ్ళు గూడా కోపాన్నే అలవాటు చేసుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఒక ప్రేమగా ఉండే ఎన్విరాన్మెంట్‌లో, వాతావరణంలో పెరిగితే, పిల్లలు కూడా వాళ్ళతో ఉన్న వాళ్ళకి ప్రేమని పంచడాన్ని నేర్చుకుంటారు. అదే విధంగా మన బ్రెయిన్ కూడా ఎట్లాంటి కంటెంట్‌నయితే చూస్తుందో, మన బ్రెయిన్ అదే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మనకి సెల్ఫ్ టాక్ అనేది ఎట్లా ఉంటుంది అన్నది అప్పుడు నేనొక పాయింట్ చెప్పాను. మన బ్రెయిన్ ఎప్పుడు మనల్ని వింటూ ఉంటుంది. యువర్ బ్రెయిన్ ఈస్ ఆల్‌వేస్ లిజనింగ్ అని. అప్పుడు నేను చెప్పినప్పుడు క్లియర్‌గా చెప్పాను. మన బ్రెయిన్ ఏ విషయాన్నైనా క్లియర్‌గా వింటూ, అర్థం చేసుకుంటూ, అనలైజ్ చేస్తూ, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. మనం ఏ వీడియోనైతే చూస్తామో, దాని ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది. ఒకవేళ జనాలు ఇప్పుడు మంచి కంటెంట్‌ని షేర్ చేస్తే, అంటే మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని షేర్ చేస్తే, ఆ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వల్ల చాలా మందిలో మార్పు కూడా కలగవచ్చు. కానీ చాలా మంది హింసకి సంబంధించింది డిస్టర్బింగ్‌గా ఉన్న కంటెంట్‌నే షేర్ చేస్తారు. దీనివల్ల హింస కూడా చాలా మట్టుకి పెరుగుతున్నట్టు మనకనిపిస్తుంది. అట్లాంటి కేసెసే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. ఇది ఇంకొక రీజన్. ఇంకొకటేంటి అంటే ఒంటరితనం. ఇప్పుడు మనుషులు ఇంకొకళ్ళతో మాట్లాడకపోవడం వల్ల ఒంటరితనం అనేది చాలా పెరిగిపోయింది. ఇదివరకు ఎట్లా ఉండేది? వైబ్ అనేది మనం చాలా వింటూ ఉంటాం. అదేంటి అంటే ఇప్పుడు ఒక మరణానికి మనం వెళ్ళామే ఒక వ్యక్తి మరణించాడు మనం వెళ్ళామనుకోండి. శ్మశానంలో కానీ, చనిపోయిన ఇంట్లో కానీ చాలా మ ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఒక ఫంక్షన్‌కి, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీ డిఫరెంట్‌గా ఉంటుంది. అదైతే చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు మీ ఫోన్‌లో ఒక శ్మశానం వీడియో వస్తుంది. అదే ఫోన్‌లో పెళ్లి వీడియో వస్తుంది. అదే ఫోన్‌లో హింస వీడియో వస్తుంది. అదే ఫోన్‌లో ఒక మెలోడియస్ సాంగ్ వస్తుంది. అంటే ఇక్కడ వైబ్ అనేది ఒకటే ఉంది ప్లాట్‌ఫార్మ్. ముందు మనకి డిఫరెన్స్ తెలిసేది. మనం శ్మశానంకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అందరూ బాధపడుతున్నారు అన్నప్పుడు మన మనసు కూడా బాధపడేది అక్కడ. మనం ఎప్పుడైతే ఒక ఎనర్జిటిక్ ఎన్విరాన్మెంట్‌లో వెళ్ళినప్పుడు, ఒక పెళ్ళిలో వెళ్ళినప్పుడు అందరూ సందడి చేస్తున్నప్పుడు మనం కూడా సందడిగానే మన బ్రెయిన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము మన ఫోన్ అనే ఒక స్క్రీన్‌ని చూడడం అలవాటయినప్పుడు ఏమవుతుంది అనంటే, మనకు తెలియకుండానే మనము ఒక రోజులో డిఫరెంట్ ఎమోషన్స్‌కి గురి అవుతూ ఉంటున్నాం. ఇది మన ప్రవర్తనని, మన కరుణని, మన ఎమోషన్స్‌ని చాలా మట్టుకు మారుస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, మనము ఎక్కువగా ఇన్ఫర్మేటివ్ కంటెంట్, మంచి కంటెంట్‌ని చూడడానికి ప్రిఫర్ చేయాలి. మనం ఎప్పుడైతే ఎక్కువగా మంచి కంటెంట్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చూడ్డానికి ప్రిఫర్ చేస్తామో, మనకి యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ అట్లాంటి కంటెంట్‌నే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అట్లాంటివి చూసినప్పుడు మనము మన బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకొని, నేర్చుకుంటూ ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. మనకేదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనంటే, మనకు వీలైనంత మందికి మనం షేర్ చేయాలి. లేదు అనంటే లైక్ చేయాలి. సో థట్ అది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యి, ఇది మనకి ఆటోమేటిక్‌గా మనం సమాజాన్ని కూడా మార్చడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మీరు చూసేది ఒక స్క్రీన్, మీరు స్క్రోల్ చేసేది ఒక వీడియో అని అస్సలు అనుకోకండి. మీరు ఏదైతే కంటెంట్ చూస్తారో
అదే మీ బ్రెయిన్ నేర్చుకుంటుంది. దానికే అలవాటు పడుతుంది. ఏదైతే అలవాటు పడుతుందో దాన్నే చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది మీ బ్రెయిన్‌కి. ఏదైతే చేస్తుందో అదే మీ ఫ్యూచర్‌ని నిర్ణయిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు మీరు స్పెండ్ చేసే టైంలోనే ఉంటుంది. కాబట్టి మీరు మీ కంటెంట్‌ని వాల్యుయబుల్‌గా చేసుకోండి. ఒక్కటి మాత్రం నిజం. క్రూరత్వం అనేది ముందు నుంచి ఉంది. ఈ ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా అది ఇంతకు ముందు జరిగిందే. ఇంతకుముందు ఎక్కడో ఒక దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఘోరమే జరిగి ఉంది. ఇప్పుడు ఇంకా బెటర్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే వీడియోస్ వచ్చాయి. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. అధికారులు గూడా దాని మీద వర్క్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం చూపిస్తున్నారు. ఎందుకంటే వైరల్ అవుతుందంటే జనాలు గూడా ప్రెషర్ అనేది పడుతుంది కాబట్టి దాని మీద వర్క్ గూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి క్రుయాలిటీ అనేది ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు అది ఎక్కువగా తెలుస్తుంది అందరికి. ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వేరే కంట్రీలో జరిగినా, మన కంట్రీలో ఇంకెక్కడైనా వేరే స్టేట్స్‌లో జరిగినా మనకి ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఒక్కటి మాత్రం నిజం. మనం ఎప్పుడూ ఏదైతే బలం అని అనుకుంటామో అంటే వేరే వాళ్ళ మీద అరవడం, వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, ఇంకొకళ్ళని హింసించడం అది అస్సలు బలమైతే కాదు. నిజమైన బలం ఏంటి అంటే అది మనకి కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకోగలగడం, మనకి బాధ వచ్చినా వేరే వాళ్ళని బాధ పెట్టకుండా మనము మన భావాలను తెలియజేయగలగడం, వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకోగలగడం, మనము మనుషులం. మనము మానవత్వాన్ని కలిగి ఉండడమే నిజమైన బలం. ఇది తెలుసుకోండి. మీ కంటెంట్‌ని మీరే చేసుకోండి. ఎందుకంటే మీ కంటెంట్ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థట్ ఇది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు గనక వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.